ధర్మము నశించి మరి రాజకీయ వ్యవస్థ అంతా కూలిపోయి ప్రజా పాలకులు నీతి నియమాలు తప్పి మరి పాపకూపంలో చిక్కుకొని స్వార్థంతో పదే పదే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి వారిని నిర్దేశించి వారిలో అజ్ఞానాన్ని, అవివేకాన్ని, అహంకారం, మమకారాలను తుంచివేసి ధర్మము వైపు నడపడం కొరకే నా ఈ అవతారము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము నశించినది గనక ప్రజలు ఇటు సాధువులు, సంతులు, సన్యాసులు, యోగులు, యతులు, మునులు తమ తమ కార్యాన్ని, కర్తవ్యాన్ని మర్చిపోయి స్వార్థపరులైన రాజకీయ నేతలతో వారు కూడా కలిసిపోయి వారిని ఎదిరించలేక, వారితో మాట్లాడలేక మరి వారు కూడా మరి శరీరం అనే భ్రాంతిలో అహంకార మమకారాలకు లోనై దుఃఖము, బాధ, భయాలు అనుభవిస్తున్నారు. ఈ జీవితము అశాస్త్రమని, ఇది నాటకమని తెలియక అజ్ఞానం చేత తమకు తాము బంధించుకొని దుఃఖిస్తున్నారు. పదే పదే జన్మలకు కారణమవుతున్నారు. వారందరినీ సాధువులను, సంతులు, సన్యాసులను, యోగులను, యతులను, మునులను సంఘటితపరిచి వారిలో అహంకార మమకారాలను తుంచివేసి మరి ధర్మం వైపు నడపడం కొరకే నా ఈ అవతారము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి మీరందరూ నా మాటలను వినడం ద్వారా, నా వైపు చూడడం ద్వారా మీ అందరిలో ఉన్నటువంటి అజ్ఞానము, అహంకారం, మమకారాలు తొలగించబడి శాంతి, ఆనందం, ముక్తి పొందుతారని, మీరు చచ్చి ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు కనుక మీరు చచ్చి ఎవరైతే మనసును జయించారో వారిలోనే ఈ లోకమంతా లయమైపోతుంది కనుక మీరు నాలోనే లయమైపోతారు. కాబట్టి మీరు నా మాటలను ఆలకించవలసిందిగా మీ బిడ్డగా అర్థిస్తూ జై గురుదేవ్.